హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నిన్న మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇంకా ఎనర్జెటిక్గా తయారయ్యాను. నిన్న ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లోనూ వీడియోస్ అప్లోడ్ చేశాను. చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. అట్ ది సేమ్ టైం మీ అభిమానం ఏదైతే ఉందో అది నిజంగా నా మీద చూపించారు. నాకు బయట నుంచి ఒక 2-3 ఆర్డర్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నా దగ్గర నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ రావడానికి చేస్తాను. అంటే కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ నేను బీన్స్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. అంటే మెనూలో చాలా కర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను బీన్స్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. ఆ కర్రీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. బీన్స్ క్యారెట్ రెండు హెల్త్కి చాలా మంచిదండి. నా దానిలో మ్యాక్సిమం నేను అయితే వెరైటీస్ పెట్టాను, లేదంటే హెల్తీ ఐటమ్సే పెట్టాను. మ్యాక్సిమం హెల్తీ ఐటమ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా అన్నిటికన్నా. హైజీన్గా నేనైతే మ్యాక్సిమం హైజీన్గా ఉండే ఐటమ్సే తయారు చేస్తున్నానండి. చాలా నీట్గా, చాలా హైజీన్గా అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుని ఫ్రెష్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు అదే కూరగాయల మార్కెట్కి వెళ్ళి మరి వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రెష్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. నిలవైతే ఏవి పెట్టట్లేదండి. ఎందుకంటే మనని నమ్మి అవతల వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ట్రై చేయాలి. సో ఈరోజైతే బీన్స్ పల్లీ కర్రీ, చాలా కర్రీస్ ఉన్నాయి. మీకైతే ఈరోజు బీన్స్ పల్లీ కర్రీ చూపిస్తున్నాను. బీన్స్ క్యారెట్ కర్రీ చూపిస్తున్నాను. అది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, లేడీస్ ఏమో వంటగదిలో ఉండి వంట చేయాలా, అబ్బాయిలు ఏమో చెఫ్లు అయ్యి బయట ప్రపంచాన్ని వెళ్తారా? ఇదేం లెక్క నాకు అర్థం కాదు. 40వ పాకం అంటారు. దమయంతి వంట చేయలేదా? తొక్కేస్తారా ఆడవాళ్ళని అలాగా? అంటే చెఫ్లు అనగానే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో చెఫ్లు అనగానే అబ్బాయిలే ఉంటారా, అమ్మాయిలు ఉండరా? పొద్దున్నే లెగిస్తే మా వంట తిని మమ్మల్ని అంటారు అందరూ. మీకు వంట చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంట్లో అమ్మ వంట తినే పెరిగారు కదా మీరంతా. నేను చాలా కామెంట్స్లో విన్నాను, అబ్బాయిల కన్నా అబ్బాయిలే వంట బాగా చేస్తారని. నాకు ఒక్కడు వండి పెట్టలేదు. మరి ఎవరు చూసినా మాకు వంట రాదు, తింటమే వచ్చి అంటారు. మరి ఎవరు చేస్తున్నారు వంట? ఏదో 5 స్టార్ హోటల్లో చెఫ్లు వాళ్ళ కోర్సుల్లో నేర్చుకొని చేస్తున్నారు. ఓకే, నేను కాదనాలి. అంటే అమ్మాయిల టాలెంట్ని అబ్బాయిలు గుర్తించట్లేదు. ఒకసారి నా దగ్గర ఆర్డర్ పెట్టుకొని చూడండి, మీకు అర్థమైద్ది. అది వంట అనేది జనరల్గా చాలా ప్రేమగా చేయాలండి. మనం వండే వంటని చాలా ప్రేమగా, దాని మీద ప్రేమతో చేస్తే కానీ దానిలో ఉన్న టేస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇదిగా వస్తుంది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పద్ధతిగా, చాలా ప్రేమగా చేస్తే అది టేస్ట్ నాకేమవుద్దండి చెప్పండి? వస్తుంది. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చేస్తే వంట చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా సింపుల్ కర్రీసే, చాలా సింపుల్ కర్రీసే అయినా సరే మనం ప్రేమగా దాని మీద అభిమానంగా చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా చేయండి. ఏ వంట అయినా ఏదో చేసాంలే, తిన్నాంలే, పడేసాంలే అన్నట్టు కాకుండా ఇంట్రెస్ట్గా చేస్తే ఇంట్రెస్టింగ్గానే వస్తుంది. నా భోజనం డబ్బాలో ఇది 4వ రోజు, 4th డే వంట ఇది. ఈరోజు కూడా మీ దయతో బాగా, మీ ఇన్స్పిరేషన్తో బాగానే జరుగుద్ది అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. భోజనం డబ్బా అని అంటే అమీర్పేట సరౌండింగ్ 7 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి మాత్రం నాది చూపిస్తుందండి, మిగతా వాళ్ళకి చూపించదు. వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే కనుక నా నెంబర్ ఉంది కదా, 9845978733 నెంబర్కి
ఆర్డర్ చేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తానండి మీకు. హైజీన్తో పాటు చాలా ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయండి. మ్యాక్సిమం నేను ముందు ఏది చేసి పెట్టుకోనండి, వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాతే చేసి పంపిస్తాను. మ్యాక్సిమం మసాలాలు కూడా ఏ రోజు ఆ రోజే వాడతానండి. అండ్ ట్రెడిషనల్ క్వాలిటీ మసాలాలు నేనే వెళ్ళి తెచ్చుకొని మరీ వాడతాను. అది ఆ పౌడర్స్ అవి నేను అంతా యూస్ చేయను, అన్నీ నేనే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు నాకు మెనూ అర్థమవుతుంది కాబట్టి నేను గ్యారంటీగా నేను చేసుకుంటాను. కాబట్టి మీరు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఈ 3 డేస్లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, మన వంటని జనరల్గానే మన ఇంట్లో ఏదన్నా చేసి ఇంట్లో వల్ల దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా మనం వాళ్ళకే పడుతూ ఉంటాం. కూర ఎలా ఉంది అసలు వాళ్ళు చెప్పకపోయినా సరే ముందే మనమే అమడపడుతూ ఉంటాం. అది ఆ వంటలో ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. చేసి అవతలలో బాగుంది అని చెప్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా అసలు దేనిలోనూ రాదండి. ఎంత కష్టపడి వంట చేసాము, కష్టపడి కాదు ఇష్టపడి, అది మనకు ఇద్దరు కస్టమర్ అయినా అవ్వచ్చు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనం ఏం చేస్తాం, వాళ్ళ రివ్యూ కోసం వెయిట్ చేస్తాం. పక్కా వాళ్ళు తింటుంటే వాళ్ళ మొహం ఎంకే చూస్తాం. ఎందుకు చూస్తాం, ఎలా ఉంది, ఏం చెప్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా, ప్రతి చిన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ కోరుకుంటాం. డెఫినెట్గా నేను కూడా అంతేనండి. అంతకు మించి నేను అతీతురాలనేం కాదు. గ్యారంటీగా నాకు కూడా రివ్యూస్ కావాలనే ఉంటుంది. నేను ఏదైనా వంట చేసి పంపిస్తే నా కస్టమర్ నాకు బాగుంది అని చెప్తే అతను ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదు, ఆ ఆనందం మాత్రం నాకు విలువ కట్టలేంది. నేను కూడా అలాంటి అప్రిషియేషనే కోరుకుంటున్నానండి. ఎవరి దగ్గరైనా దయచేసి నా దగ్గర ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే బాగుంది అని చెప్పండి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా నా 100%లో 200% ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇది ఏదైతే ఉందో అది 200% మీకు ఇది అవ్వడానికి ఇంకా మెచ్చుకుంటుంటే ఇంకా ఇది కదండి. ఎవరికైనా మెచ్చుకుంటూ ఉంటుంటే ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్లోంచే మీకు కూడా ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది. మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే ట్రై చేయండి, ఇంట్లో తినడానికే ట్రై చేయండి. లేని పక్షంలో ఉన్న చోట నీట్గా ఉన్న చోట ట్రై చేయండి. హైదరాబాద్లో వాళ్ళైతే మరీ చూసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకొని ఆ కల్తీ ఐటమ్స్ వాడుతున్నారు. అవి మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకండి. హోమ్ ఫుడ్ మీరు ఇంట్లో వీలైతే అన్నం వండుకొని మ్యాక్సిమం ఏదన్నా పచ్చడి వేసుకొని అన్నా తినడానికి ట్రై చేయండి. లేని పక్షంలో మంచిగా ఉన్న చోట కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉంటే నాకు కాల్ చేస్తే నేను పంపిస్తాను. లేదు అదర్వైజ్ మీ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎండలు బయట ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం బయట తిరగడం తగ్గించండి. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. రాగి జావా అలాంటివి ఎక్కువ తీసుకోండి, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోండి. ఎండ దెబ్బకి ఎవరు గురవద్దు. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్.